నెల్లూరు జిల్లా కోటపట్నంలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజుల తయారీ విధానాన్ని రిజిస్టర్ ఆఫీస్ కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలకు సేవలు అందిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. జీవో నెంబర్ 396 అమల్లోకి వస్తే తమకు పని లేకుండా పోయి వేలాది మంది జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను పునఃసమీక్షించి టైపిస్టుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఒక డాక్యుమెంట్ రైటర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, డీడీపీ ఆపరేటర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనిలో నిర్వర్తిస్తూ ఈ పని బాధ్యతలంతా పూర్తిగా చేసి దీని మీద నమ్ముకొని ఇదే జీవనోపాధిగా మేము 20 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాము. మాకు ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వం వారు 396 ఒక జీవో పాస్ చేసి ప్రత్యామ్నాయంగా వేరే కంపెనీ వాళ్ళకి ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసేదానికి వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. ఆ సమస్య వల్ల మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితికి ఉంది. దానికి సంబంధించి మేము 21వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ధర్నా చేసేదానికి మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాము. శాంతియుతంగానే ఈ ధర్నాలు జరుగుతున్నాయి, అందరి మద్దతుతో జరుగుతున్నాయి. ఇది ఎవరి ప్రలోభాలు ఎవరికి గురి కాకుండా మేము స్వచ్ఛందంగా మేము ఈ విధంగా ధర్నా చేస్తున్నాము. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఎంఎస్ నెంబర్ జీవో నెంబర్ MS 396ను గురించి మేము దాన్ని వ్యతిరేకిస్తూ గత ఈ నెల 20వ తేదీ నుంచి ఈ నెలాఖరు అంటే 31 వరకు పెన్ డౌన్ను నిర్వర్తిస్తూ ఉన్నాము. దీనికి గల సమస్య, మాకు వచ్చిన సమస్య ఏంటంటే RSK కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల మా జీవనోపాధిని కోల్పోతున్నాం. గత ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ జీవనం సాగిస్తూ ఇది మాకు స్వయం ఉపాధి. మాకు ఎవరు కానీ మాకు ఏ పరంగా కానీ మాకు వేతనం చెల్లించడం లేదు. అందుకు గాను మేము మా స్వయం ఉపాధిని కోల్పోతున్నామని మా స్వచ్ఛందంగా మేము దీన్ని ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. కానీ దీనికి మాకు ఎలాంటి రాజకీయ ప్రలోభాలు కానీ ఎలాంటి ఒత్తిళ్లు కానీ మాకైతే లేవు. హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో శ్రీమతి ముప్పాల విజేత గారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని కోరుకుంటూ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, 3వ డివిజన్, నెల్లూరు సిటీ. Hi Nilor, please subscribe to N3 TV.